అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు నేనండి వేమూరి సాధనని. ఆల్ ఇండియా రేడియోలో పర్మనెంట్ అనౌన్సర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. పర్మనెంట్ అనౌన్సర్గా నేను సెలెక్ట్ కాకముందు క్యాజువల్ అనౌన్సర్గా, క్యాజువల్ న్యూస్ రీడర్గా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేశాను. అలా పనిచేయటానికి కారణం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి రేడియో వింటూ, రేడియోలో మంచి మంచి వాయిస్లు వింటూ, వాళ్ళలాగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించాలి, కార్యక్రమాలు చెయ్యాలి అని ఆశపడేదాన్ని. కానీ అది సాధ్యం కాదని అనిపించి మళ్ళీ నేను నా చదువులపైన దృష్టి పెట్టాను. అయితే మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి మా కాలేజీకి ఒక లెటర్ వచ్చింది. ఆసక్తి గలవారు యువవాణి కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఆడిషన్ టెస్ట్కి రావాలని. వెంటనే దాదాపుగా ఒక 100 మంది స్టూడెంట్స్ని అప్లై చేసి రేడియో స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఆడిషన్ టెస్ట్లు కండక్ట్ చేసి ఒక 7గురిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 7గురిలో నేను కూడా ఉన్నాను. అప్పుడు యువవాణి కార్యక్రమాల్ని నిర్వహించే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గోపాల్ గారు మా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అబ్జర్వేషన్ ఒక 1 వీక్ అయిన తర్వాత డ్యూటీస్ వేశారు. అది చాలా థ్రిల్లింగ్గా అనిపించేది. ఎందుకంటే ఆ రోజుల్లో రేడియో, సినిమాలు తప్పితే కాలక్షేపానికి వేరే సాధనాలు లేవు. యువవాణి ప్రోగ్రాములు చేస్తున్నాను అని చెప్తే స్నేహితులు, బంధువులు అందరూ కూడా చాలా సంతోషించారు. ప్రోగ్రాం విని చాలా బాగా చెప్పావు అని చెప్తుండేవారు. అలాగే ఆ రోజుల్లో ఎంతోమంది మహామహులు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తుండేవారు. డ్రామా ఆర్టిస్టులు వస్తే చివుకుల రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, నాగరత్నమ్మ గారు, ఇంకా అనౌన్సర్స్ లింగరాజ్ శర్మ గారు, ఏబి ఆనంద్ గారు, కమల గారు, ఇక సిబిఎస్ విషయానికి వస్తే రామం గారు, పేరి కామేశ్వరరావు గారు, డిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వాసుదేవమూర్తి గారు, నరసింగరావు గారు, ఇలా ఎంతోమంది తమ గాత్ర మాధుర్యంతో మంచి మంచి కార్యక్రమాల్ని శ్రోతలకి వినిపించి ఆకట్టుకునేవారు. వాళ్ళందరినీ దగ్గర నుంచి చూస్తున్నాను కదా అని ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా అనిపించేది. అలాగే వారు చెప్పే సూచనలు, సలహాలు కూడా మేము తీసుకుని పాటిస్తూ ఉండేవాళ్ళం. అలా యువవాణిలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, రూపకాలు కూడా రచించి నిర్వహించడానికి నాకు అవకాశం ఇచ్చారు. యువవాణి అయిపోయిన తర్వాత సిబిఎస్ అంటే వివిధ భారతి విభాగంలో క్యాజువల్ అనౌన్సర్గా మళ్ళీ ఆడిషన్స్ కండక్ట్ చేసినప్పుడు నేను దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. అలా వివిధ భారతిలో రామంగారు లాంటి వాళ్ళతో కలిసి డ్యూటీలు చేయటం అనేది ఎంతో సంతోషంగా అనిపించేది. ఈ కార్యక్రమాలన్నీ ఇలా చేస్తూ ఉండగానే క్రియేటివ్ కమర్షియల్స్ వారు కెఎస్ రామారావు గారి సంస్థ, వారు సినిమా నిర్మాతగా మారకముందు అడ్వర్టైజింగ్ ఏజెన్సీని నడిపేవారు. ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మా అక్క వేమూరి సంధ్య గారు చాలా రోజులు ఆవిడ అడ్వర్టైజ్మెంట్స్కి వాయిస్ ఇచ్చేవారు. ఆవిడ వివాహం వెళ్ళిపోయిన తర్వాత వారు నన్ను కాంటాక్ట్ చేయటం, నేను ఒప్పుకుని నేను కూడా వాయిస్ ఇవ్వటం చేస్తుండేదాన్ని. ఎన్నో రకాల సినిమాలకి, ఇంకా ఇతర కార్యక్రమాలకి వాళ్ళు రేడియో అడ్వర్టైజ్మెంట్స్ రూపొందించి ప్రసారం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో రామం గారు జోక్ చేస్తుండేవారు నాతో. మేమైనా వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్ తీసుకుని మా వాయిస్ వినపడకుండా ఉంటుంది, కానీ నీ వాయిస్ మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటుందమ్మా అని. ఎందుకంటే వీక్లీ ఆఫ్ ఉన్నా లేకపోయినా, నేను క్యాజువల్ అనౌన్సర్గా చేసినా కూడా నేను చేసిన అనేక అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమాలు, నీరాజనం శీర్షికలో
స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వచ్చేవి, వాటికి వాయిస్లు ఇచ్చేదాన్ని. ఆ కార్యక్రమాలు అనునిత్యం రేడియోలో ప్రసారం అవుతుండేవి. అలా దాదాపుగా 12 ఏళ్ల పాటు నా వాయిస్ రేడియోలో వెళ్ళింది. ఇక తర్వాత పర్మనెంట్ పోస్ట్కి నేను అప్లై చేసుకున్నప్పుడు నేను తిరుపతిలో సెలెక్ట్ అయ్యాను. తిరుపతిలో జాయిన్ అయ్యాను. తిరుపతి తర్వాత నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. చివరికి హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. ఒకసారి ఆ వృత్తి జీవితం తలుచుకుంటే ఎన్నో సంఘటనలు, రోజు పగలొస్తుంది రాత్రి అవుతుంది, పగలొస్తుంది రాత్రి అవుతుంది అంటే అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ కొన్ని రోజులు మాత్రం మనకి చాలా ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. కొన్ని సంఘటనలు మన వృత్తి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సంఘటనలే నాకు తిరుపతిలో అనౌన్సర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగినాయి. అలాగే హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా జరిగినాయి. ముందుగా తిరుపతి సంగతి చెప్తాను. తిరుపతిలో మేము జాయిన్ అయినప్పుడు 1991లో సెప్టెంబర్ అక్టోబర్లో అనుకుంటా దాదాపుగా వారం రోజుల పాటు విడవకుండా వానలు కురిశాయి. ఎంత కురిశాయంటే అక్కడ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ సిబ్బంది వాళ్ళు 5 సంవత్సరాలుగా వర్షాలు లేవు, ఎప్పుడు రాని వాళ్ళు వస్తే వర్షాలు వస్తాయట, మీరొచ్చారు వర్షాలు వచ్చాయని జోక్ చేస్తుండేవారు. ఎంత ఉధృతిగా వానలు కురిశాయంటే అక్కడ కళ్యాణి డ్యామ్ ఉంది. కళ్యాణి డ్యామ్కి వరద పెరిగిపోయి కొన్ని గేట్లు కొట్టుకుపోయినాయి. ఆ సందర్భంగా ప్రత్యేక ప్రకటనల్ని మేము గంటకి శ్రోతలకి హెచ్చరికలు జారీ చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఒక ఆపత్ సమయంలో ప్రభుత్వం తరఫున ప్రజలకి సేవ చేసే అవకాశం రేడియోలో ఉండటం వల్ల కలిగింది. మరొక సంఘటన, తిరుమలలో టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో 92 జనవరిలో అనుకుంటాను అఖిల భారత వేద పండిత మహాసభలు జరిగినాయి. ఆ కార్యక్రమానికి అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు, అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి అజిత్ కుమార్ పాండ్యా గారు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి తిరుపతి నుంచి బ్రాడ్కాస్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. అంత పెద్ద కార్యక్రమాన్ని చక్కగా రికార్డ్ చేసి ఎడిట్ చేసి అది అన్ని స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు కూడా రిలే చేశాయి. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత డిసెంబర్ నెల అనుకుంటా 92 డిసెంబర్లో కొన్ని గొడవల మూలాన కర్ఫ్యూ విధించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు మాకందరికీ కర్ఫ్యూ పాసులు ఇచ్చి మీరు మామూలుగా డ్యూటీలకి రావాలి అని చెప్పారు. అందరూ ఇళ్లలో ఉండిపోయినా మేం మాత్రం ఆ కర్ఫ్యూ పాస్ తీసుకుని డ్యూటీకి రావటం, మధ్య మధ్యలో ఆర్మీ వాళ్ళు ఆపి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత మాకు పర్మిషన్ ఇవ్వటం, అదంతా ఒక రకమైన అనుభవం. మరొక సంఘటన ఇటువంటిదే. లాతూర్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి చాలా భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మళ్లీ భూకంపం రావచ్చుట అనే వదంతులు బాగా వ్యాపించాయి. అప్పుడు వదంతుల్ని నమ్మొద్దు, అటువంటి ప్రమాదాలు ఏమీ ఉండవు అని చెప్పి ప్రజలని శాంతపరిచే అనౌన్స్మెంట్స్ కూడా నేను ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరికొన్ని విషయాల్ని మరొకసారి తెలియచేస్తాను. నమస్కారం.